తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ప్రజాపాలన ద్వారా పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన జనవరి 6వ తేదీ వరకు కొనసాగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తంగా 1,26,00,000 దరఖాస్తులు అందినట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో 19 లక్షలకు పైగా రేషన్ కార్డు కోసమే దరఖాస్తులు చేసుకున్నట్టుగా అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా 6 గ్యారంటీ పథకాలకు రేషన్ కార్డే అర్హతగా ఉన్నందున ముందుగా ఈ రేషన్ కార్డులను పరిష్కరించి కొత్త రేషన్ కార్డులను అర్హులకు అందివ్వాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా ప్రజాపాలన వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ దరఖాస్తులన్నింటినీ జనవరి 17వ తారీఖు నాటికి ఆన్లైన్ చేయడం ముగించుకొని దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టి స్క్రూటినీ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని గుర్తించి కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ డేటా ఎంట్రీ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వారి ఇంటికి వెళ్ళి స్క్రూటినీ చేసి వారు అర్హులో కాదో తేల్చి అర్హులైతే వారి పేరును కన్ఫామ్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త రేషన్ కార్డులు మార్చి 8వ తారీఖు అంటే మహాశివరాత్రి పర్వదినానికి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టుగా. కాగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు ఎవరైనా ఇవ్వకుండా ఉంటే వారు ఎంపీడీఓ ఆఫీసులో కానీ లేదా పంచాయతీ కార్యదర్శికి కానీ దరఖాస్తును సమర్పించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు.